సాగు రంగం కత్తిమీద సాములా తయారైంది. పరిస్థితుల దృష్ట్యా పాలకుర్తి యువ రైతులు అనుబంధ రంగాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. అందున నామమాత్రపు ఖర్చుతో లాభాలను పంచే పెరటి కోళ్ల పెంపకానికి ప్రాధాన్యతనిస్తున్నారు. క్రమంగా కోళ్ల సంఖ్యను, లాభాలను పెంచుకుంటూ ఆర్థికంగా పురోగమిస్తున్నారు. ఎప్పటికీ వన్నె తరగని మార్కెట్ అంటే అది మాంసం మార్కెట్ అనని చెప్పవచ్చు. పెంపకందారులకు, వ్యాపారులకు సిరులు కురిపించే ఈ మార్కెట్ ఎప్పటికీ డిమాండేనని చెప్పవచ్చు. అందులో దేశవాళీ కోడి మాంసానికున్న ప్రత్యేకతే వేరు. సాధారణంగా కాలానికనుగుణంగా బాయిలర్ మాంసానికి ధర తగ్గినా నాటుకోడి మాంసం ఎప్పటికీ ప్రియమే. దీని దృష్ట్యా నాటుకోళ్ల పెంపకంపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. గ్రామాల్లో కనుమరుగవుతున్న ఈ సంతతిని పెంచుతూ వరంగల్ గ్రామీణ జిల్లా నిరుద్యోగ యువత ఆర్థిక స్వావలంబన దిశగా పయనిస్తోంది. జిల్లాలోని రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో పలువురు యువ రైతులు నాటుకోళ్ల పెంపకం చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్న కోడిపిల్ల ఒక్కంటికి 34 రూపాయలకు కొనుగోలు చేస్తూ వ్యవసాయ భూముల్లో పెంపకాన్ని చేపడుతున్నారు. 4 మాసాల పెంపకం ద్వారా ఒక్కో నాటుకోడి కేజీన్నర బరువు వస్తున్నట్లు పెంపకందారులంటున్నారు. ప్రస్తుతం కేజీ నాటుకోడికి 200 నుంచి 250 రూపాయల ధర పలుకుతున్నట్లు వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 1500 కోడిపిల్లల పెంపకం ద్వారా 40,000 పైచిలుకు ఆదాయాన్ని పొందుతున్నట్లు యువ రైతులు చెప్తున్నారు. స్వయం ఉపాధి ఏం లేక నాటుకోళ్ళ బిజినెస్ బాగుంటుందని చేసుకున్నాం, ఆల్టర్నేటివ్ బాగుంటుంది అనేసి ఇందులోకి దిగిన. 30 రూపాయలకు కోడిపిల్ల తెచ్చుకున్నా, 1500 కోళ్ళు తెచ్చుకున్నా, పెంచుకుంటున్నా. 30,000 దానా తెచ్చుకున్నా. ఆల్టర్నేటివ్ దానా కాకుండా మిగతా చిల్లరగా మిక్సింగ్ వడ్లు, గింజలు, కందులు అవన్నీ మిక్సింగ్ కొట్టేసి మొలకల టైప్లో నానబెట్టి మొలకలు తీసుకొచ్చేసి మొలకలు కూడా చల్లుకుంటాను. నేను ఒక కోడిని 30 రూపాయలకు కొంటే మ్యాక్సిమం ఒక 90 రూపాయలలో రెడీ చేయాలని అనుకొని రెడీ చేస్తున్నా. నాకు కిలో 200 పోయినా కానీ నాకు మొత్తం బ్యాచ్ మొత్తం తీసేసినా కానీ ఒక 40,000 రూపాయలు మిగులుతాయి. ఈ క్రాప్ వచ్చేసి నాకు 4 మంత్స్లోపు వచ్చేస్తుంది. కోళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. వీటి ఫలితం మాకు ఖచ్చితంగా వస్తుందని మేము అనుకుంటున్నాం. వీటికి ఆహారంగా అనేక రకాల ఆకుకూరలు వీటికి సప్లై చేస్తూ ఉంటుంటాము. దీన్ని చాలా ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటున్నాము. పెరటికోళ్ల పెంపకం కాస్త శ్రమతో కూడుకున్నప్పటికీ లాభాలు వస్తుండటం వల్ల రైతులు వీటి పెంపకంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్కో కోడికి 100 రూపాయలు ఖర్చుపోను 60 రూపాయల పైనే ఆదాయం వస్తున్నట్లు రైతులు చెప్తున్నారు. తక్కువ దాణా ఖర్చు వల్ల మిగులుబాటే ఉందని పెంపకందారులంటున్నారు. నేను ఒక ఫామ్ దగ్గర చూసి నేను కూడా పెంచడం స్టార్ట్ చేసిన. దీనివల్ల రైతాంగానికి అనుబంధ పరిశ్రమగా కోళ్ళ పరిశ్రమ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. 4 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి నికరంగా ఒక 50,000 రూపాయలు మనం లాభం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మిగతా లేయరు, బ్రాయిలర్ కోళ్ళకు అయ్యే ఖర్చు, ఒక బ్యాచ్ తీయడానికి అయ్యే ఖర్చును ఈ నాటు కోళ్ళను మనం కనీసం ఒక 5-6 బ్యాచ్లైనా తీయవచ్చు. అయితే వాటికి రోగాలు ఎక్కువ, తర్వాత మెడిసిన్స్ మీద బాగా ఆధారపడటం, అవి రసాయనిక మందులు, రసాయనిక ఎరువులు అన్నిటినీ తినడం వల్ల అవి కలుషితమయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ దేశవాళీ కోళ్ళు, నాటుకోళ్ళు మాత్రం ఎట్లాంటి పురుగు మందులు వాడాల్సిన అవసరం లేదు, అతి తక్కువ. బాయిలర్ కోళ్ల పెంపకం చేపట్టిన రైతులు సైతం నాటుకోళ్ల పెంపకానికి అమితాసక్తిని కనబరుస్తున్నారు. స్థానిక వాతావరణానికి తట్టుకుని పెరిగే నాటుకోళ్ల పెంపకం లాభసాటిగా మారడంతో ఇతర రైతులు వీటి పెంపకం వైపు దృష్టి సారిస్తున్నారు. స్వయం ఉపాధి కింద మాకు ఆర్థికంగా ఎదగాలంటే ఈ నాటుకోళ్ల పెంపకం, పెరటికోళ్ల పెంపకం చాలా బాగా నచ్చింది. ఆ విజిటింగ్ కోసం చూడడానికి ఇక్కడికి వచ్చాము. ఇంకో విషయం ఏంటంటే తక్కువ కాలంలో తొందరగా ఎదగడానికి ఈ నాటుకోళ్ళు వీటి మాంసం కూడా చాలా బాగా బయట అమ్మటం జరుగుతుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ జనరల్గా నాటుకోళ్ళు అనేది 200 నుంచి 250 వరకు కిలోకు అమ్మటం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా ఆసక్తిగా వీటి మీద ఎక్కువగా చాలామంది రైతులు ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతానికి యువత కూడా చాలామంది ముందుకు వస్తున్నారు ఈ నాటుకోళ్ల పెంపకం గురించి, పెరటికోళ్ల పెంపకం గురించి. అది మాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి నేను కూడా త్వరలో ఒక 200-300 పిల్లలు తీసుకొచ్చి పెంపకం చేపట్టడానికి నేను సిద్ధంగా. కాలమేదైనా వ్యవసాయంలో ఏటా నష్టాలే. ఈ నేపథ్యంలో వ్యవసాయ అనుబంధ రంగాలు కర్షకుల పాలిట ఆపద్బందవుతున్నాయి. సర్కారు ప్రోత్సహిస్తే మరింత మంది ఈ రంగం వైపు దృష్టి సారించనున్నట్లు పెంపకందారులు భావిస్తున్నారు.